ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే ఇప్పుడు అందరికి ఇలా నేను స్క్రీన్ రికార్డ్ చేసేటప్పుడు చూడండి ఇలా లైన్స్ గీసుకుంటారు కదా, చూడండి ఇది అని లేదా ఇదని ఇలా ఆరో మార్క్ గీసుకుంటూ చెప్తారు కదా, ఆరో మార్క్ డ్రా చేసుకుంటాం. అయితే అలా మనం ఎలా డ్రా చేసుకోవాలంటే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అది యాప్ పేరు తర్వాత చెప్తా, ఫస్ట్ అయితే ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఫాంట్ అంటే లైన్ సైజ్, ఇక్కడ షేప్స్ అంటే ఆ షేప్స్, ఇక్కడ ఒకటి ఇలా డిజైన్స్ కూడా వేసుకోవచ్చు మనం, చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగా వస్తున్నాయి. టైం పాస్కి డిజైన్స్ కూడా వేసుకోవచ్చు ఇందులో. చూడండి ఇలా. అండ్ ఇప్పుడు ఇదంతా అనుకుంటే మళ్ళీ ఇక్కడ రాంగ్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఉంటుంది చూడండి, ఈ రాంగ్ మార్క్ క్లిక్ చేసుకుంటే అంత వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ పెన్సిల్ ఇక్కడ ఉంటుంది కదా, అది క్లిక్ చేసుకున్నాక ఇక్కడ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఇది వచ్చింది, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు నచ్చిన కలర్ ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది రబ్ చేసుకోవాలి. అయితే ఈ యాప్ పేరు ఇప్పుడు చెప్పబోతున్నాను మీకు. యాప్ స్టోర్ యాప్ లోగో ఇది ఫ్రెండ్స్, యాప్ లోగో ఇది ఫ్రెండ్స్. ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను నేను. ఓపెన్ క్లిక్ చేసుకోవాలి. డౌన్లోడ్ అయిపోయింది. ఇదండి ఇప్పుడు హౌ టు యూజ్ ఇక్కడ వస్తుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఐకాన్ సైజ్ మీద ఇలా చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి సైడ్కి ఏ సైజులో ఉండాలండి. ఇప్పుడు ఏ యాప్ ఓపెన్ చేసినా ఇది ఇలానే ఉంటుంది ఐకాన్ సైజ్. నేనైతే మొత్తం చిన్నగా చేసుకున్నా. చూడండి ఇది ఎలా యూజ్ చేసుకోవాలని తెలిసింది కదా. ఓకే చూడండి, ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, ఇది 2 లైన్స్ కింద. ఇక్కడ మనకి ఇప్పుడు ఇలా డ్రా చేసుకోవాలంటే ఇది పెన్సిల్ క్లిక్ చేసుకోవాలి. చూడండి నెక్స్ట్ షేప్స్ కావాలనుకుంటే, సపోజ్ నేను ఇప్పుడు ఈ స్క్వేర్ షేప్ తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇలా. ఇవన్నీ అవసరం లేదు. మళ్ళీ ఫస్ట్ కావాలి అనుకుంటే ఇక్కడ ఒక రాంగ్ మార్క్ కనిపిస్తుంది. చూడండి ఇది క్లిక్ చేసుకుంటే అంతే వెళ్ళిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ ఇది క్లిక్ చేసుకొని చేసుకోవాలి. అయితే ఇదన్నమాట వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్.